హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఊరి పెద్ద మనుషులందరూ రామరాజు ఇంటికి వచ్చి, చూడండి రామరాజు గారు, ఎప్పట్లాగే మన ఊర్లో సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాలి, మీరు కూడా ఆ సంబరాల్లో పాల్గొనాలి అని ఊరి పెద్ద మనుషులు చెప్పేసరికి ఆ మాటలు విన్న రామరాజు, లేదండి, మేము అక్కడికి వచ్చే అంత ఓపిక నాకు లేదు, వదిలేయండి, ఈసారికి మా కుటుంబం అక్కడికి రాదు అని రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న పెద్ద మనుషులు, అదేంటి రామరాజు గారు, ప్రతి ఏడు ఈ ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము, ఇప్పుడు మీరు రాకపోతే ఎలా అని చెప్పి అనగానే ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ వాళ్ళ అన్నయ్యతో చెప్పి, మేము సంబరాల్లో పాల్గొంటాం అని చెప్తారు. ఇక అది విన్న రామరాజు, ఏంట్రా ఇలా చెప్పావు అనగానే అప్పుడు వాళ్ళు, సరే రామరాజు గారు, మీ కుటుంబం కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం ధీరజ్పై చాలా కోపంగా ఉంటాడు. ఏంట్రా, ఏదో పెద్ద ఘనకార్యం చేశావని ఇప్పుడు మనం ఆ సంబరాల్లో పాల్గొనాలన్నా, మాకు ఇష్టం లేదు అనగానే అప్పుడు ధీరజ్, చూడు నాన్న, ఇప్పుడు ఆ ఎదురింటి వాళ్ళు కూడా పాల్గొంటారు, వాళ్ళ ముందు మనం ఎందుకు తలదించుకొని బ్రతకాలి, పద నాన్న, మనం ఈ సంబరాల్లో పాల్గొందాం అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలకు బయలుదేరుతూ ఉంటారు. ఇదిలా ఉండగా విశ్వ మాత్రం తన ఇంట్లో కూర్చొని ధీరజ్ని ఎలాగైనా చంపేయాలి, ఇప్పుడు ధీరజ్ వాళ్ళ కుటుంబం మొత్తం ఆ సంబరాలకి వస్తారు, అక్కడే వాణ్ణి చంపేస్తే ఇక జాతరలో ఎటువంటి లొల్లి ఉండదు అని చెప్పి ఇక విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విశ్వ ఊరి చివర ఒక చెట్టు కింద కూర్చొని ఎలా ధీరజ్ గారిని ఎలా చంపాలి అని చెప్పి ఆలోచించి వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి విశ్వ గారు అనగానే అప్పుడు విశ్వ, చూడండి, నేనొక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో ఉన్నవాణ్ణి మీరు చంపేస్తే మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న రౌడీలు, చెప్పండి బాబు, అతను ఎవరు, మీకు ఏమవుతారో చెప్పండి, వాణ్ణి ఎమ్మటే లేపేస్తాం అని రౌడీలు అంటారు. అప్పుడు విశ్వ, చూడండి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నవాన్నే చంపేయండి అనగానే వాళ్ళు ఒక్కసారే స్టన్ అవుతారు. అదేంటి విశ్వ గారు, ఇతను రామరాజు కొడుకు ధీరజ్ కదా, అతను మీ చెల్లెలి మెడలో తాళి కట్టాడు కదా, మీ చెల్లెలి భర్తని ఎలా చంపమంటారు అనగానే అప్పుడు విశ్వ, చూడండి, వాడు నా చెల్లెలి మెడలో బలవంతంగా తాళి కట్టాడు, నా చెల్లెలు ఇష్టపడి చేసుకోలేదు, వాణ్ణి చంపేస్తే నా చెల్లెలు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తుంది అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న రౌడీలు, సరే సార్, మీ ఇష్టం అని చెప్పి ఇక వాళ్ళు ధీరజ్ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే రామరాజు కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక అందరూ కూడా ఆ జాతరలో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండడం చూసిన విశ్వ చాలా కోపంగా ఉంటాడు. వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటారా, నా చెల్లెల్ని తీసుకువెళ్ళిన వీడు ఇలా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి వెంటనే విశ్వ ఆ రౌడీలకి సైగ చేస్తాడు. ఇక దాంతో రౌడీలు సరే అని చెప్పి ఇక ధీరజ్ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో నర్మదా ధీరజ్తో, చూడు ధీరజ్, నువ్వు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టినా ఇప్పుడు నువ్వు ప్రేమకి భర్తవి, తనకు కావలసినవన్నీ కొనిపెట్టొచ్చు కదా, ఎందుకు తన మీద అంత కోపంగా ఉంటావు, చూడు, మీరిద్దరూ అలా పక్కకు వెళ్ళి ఏదైనా సరదాగా మాట్లాడుకోండి అని నర్మదా అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, అదేంటొదినా, నేను దానితో ప్రేమగా మాట్లాడమేముంది, అదంటేనే నాకు అసహ్యం అని ధీరజ్ అంటాడు. అప్పుడు నర్మదా, లేదు ధీరజ్, ఇప్పుడు ప్రేమ వాళ్ళ పుట్టింటికి దూరమైంది, ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది, మనమే ఇప్పుడు ప్రేమని
జాగ్రత్తగా చూసుకోవాలి, వెళ్ళు ధీరజ్ అని చెప్పి ఇక నర్మద ప్రేమని ధీరజ్ని పక్కకు పంపిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని ఒకరి వైపు ఒకరు చాలా కోపంగా చూసుకుంటారు. ఏంట్రా, నీతో ప్రేమగా మాట్లాడాలా, నా మెడలో బలవంతంగా తాలి కట్టి నా మెడకి ఉరిశిక్ష వేశావు కదరా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అవునే, నీ మెడలో నేను ఏదో సంతోషంగా తాలి కట్టినట్టు ఫీల్ అవుతావు, నీ జీవితం నాశనం అయిపోతుందని మా అమ్మ నన్ను నా చేత నీ మెడలో బలవంతంగా తాలి కట్టించింది. ఛీ, నువ్వంటేనే అసహ్యం అని చెప్పి ఇక ఇద్దరు ఒకరికంటే ఒకరు చాలా కోపంగా ఉంటారు. ఇంతలోనే కొంతమంది రౌడీలు ధీరజ్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన ధీరజ్, ఏయ్ ఎవర్రా మీరు, ఇక్కడికి వచ్చారేంటి, వెళ్ళిపోండి అని ధీరజ్ అనేసరికి అప్పుడు ఆ రౌడీలు, వెళ్ళిపోవడం కాదురా, నిన్ను పైకి పంపించడానికే ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక వాళ్ళు ధీరజ్ని పట్టుకుంటారు. ఇక అది చూసిన ప్రేమ, ఏయ్ ఎవర్రా మీరు, వదిలేయండి అంటూ ఉంటే ఇక ఆ రౌడీలు ధీరజ్ని కత్తితో పొడవబోతూ ఉంటారు. అది చూసిన ప్రేమ ఒక్కసారే స్టన్ అవుతుంది. ఏయ్ ఆగండ్రా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి అడ్డుగా వస్తుంది. ఇక ఆ రౌడీలు ధీరజ్ని బాగా కొడతారు. ఇక ప్రేమ ధీరజ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఎవరు వీళ్ళు, ఎవరు పంపించారు ధీరజ్ని కొట్టడం ఏంటి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ ఈ విషయం రామరాజుతో చెప్పుదామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు విశ్వతో మాట్లాడడం ప్రేమ చూస్తుంది. ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ఇందాక ఈ రౌడీలు ధీరజ్ని కొట్టారు కదా, వాళ్ళే వీళ్ళు, అంటే అన్నయ్యే ఈ రౌడీలను పంపించి ధీరజ్ని చంపాలని చూశాడా అని చెప్పి వెంటనే ప్రేమ విశ్వ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి, అన్నయ్య నువ్వు చేసింది ఏమైనా బాగుందా అనగానే అప్పుడు విశ్వ, ఏంటి ప్రేమ, నేనేం చేశాను అనగానే అప్పుడు ప్రేమ, ఏం చేశావా, ధీరజ్ నా మెడలో తాలి కట్టాడని తెలిసి ధీరజ్ని చంపేస్తే ఇక నేను మన ఇంటికి వస్తానని తెలిసే ఈ పని చేశావు కదా అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ, చూడు నాకు అలాంటి అవసరం లేదు, నేను వాడిని ఎందుకు చంపాలనుకుంటాను అనగానే అప్పుడు ప్రేమ, చూడన్నయ్య, నువ్వు ఈ రౌడీలతో మాట్లాడడం నేను కల్లారా చూశాను, ఇది చేసింది నువ్వే అని ప్రేమ చాలా గట్టిగా చెప్పడంతో అది చూసిన విశ్వ, అవునే నేనే చేశాను, ఆ రోజు వేదవతి అత్తయ్యని వాళ్ళ నాన్న తీసుకువెళ్ళాడు, కానీ అప్పుడు మా వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు, ఇప్పుడు వాడి కొడుకు కూడా మళ్ళీ నిన్ను తీసుకువెళ్తే నేను చేతులు ముడుచుకొని ఎలా కూర్చుంటాను అనుకున్నావు, అందుకే వీడిని చంపేస్తే ఇక నువ్వు మన ఇంటికి వస్తావని ఈ ధీరజ్ గారిని నేనే చంపమని రౌడీలతో చెప్పాను అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే స్టన్ అవుతుంది. ఇక వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని విశ్వ చెంప పగలగొడుతుంది. అది చూసిన భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి, ఏ ప్రేమ ఏం చేస్తున్నావే, నువ్వు విశ్వాన్ని కొట్టడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా అసలు వీడు ఏం చేశాడో తెలుసా అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతి సేనాపతికి చెప్తుంది. ఆ మాటలు విన్న భద్రావతి పీడ విరగడయింది. ఇప్పటికైనా వాడు చస్తే నువ్వు మన ఇంటికి వస్తావు కదా అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ, చూడు నా ప్రాణాలకు అడ్డేసైనా నేను ధీరజ్ బావని కాపాడుతాను, కానీ ఏదైనా జరిగితే మీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను, కానీ నేను మళ్ళీ మీ ఇంటికి వస్తానని కలలో కూడా అనుకోకండి అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ని కాపాడుకుంటుంది. ఈ విధంగా ధీరజ్ని చంపాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టి పోలీసులకి అప్పజెప్పిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.